ప్రైజ్ లార్డ్ అందరికీ. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మరి ప్రతిరోజు కూడా ఈ విధంగా వాక్యరీతిగా దేవుడు మనందరినీ ప్రార్థనలో గడపడానికి, అలాగే దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించడానికి గ్యాదర్ చేస్తున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మరి ఈరోజు వాక్యవచనం చదువుకుందాం. వాక్యవచనాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడును నీతో మాటలాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. హల్లెలూయా. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మరి బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన వర్డ్ అండి. అంటే కొన్నిసార్లు నన్ను నేను చెక్ చేసుకున్నప్పుడు, నేను దేవునిలో కరెక్ట్గా నడుస్తున్నానా, దేవుని చిత్తానుసారంగా నేను నడుస్తున్నానా అని అన్నప్పుడు నాకు ఎవరినైనా కూడా విడిచిపెట్టడానికి ఒక వాక్యం నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచి ముందుకు తీసుకెళ్తుంది అనమాట. మరి మా యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మా అత్తమామలు కావచ్చు, మరి మా తోబుట్టువులు కావచ్చు, మా బంధువర్గం అంతా కూడా క్రీస్తుని ఎరిగిన వారే. అయితే అన్య సాంప్రదాయంలో నుండి వచ్చిన క్రీస్తును ఎరిగిన వారం అన్నమాట మేము. సో మరి వాక్యము, బైబిల్ చదవడము మా యొక్క బంధువర్గంలో కావచ్చు, మా రక్త సంబంధికులలో కావచ్చు, వాక్యము జస్ట్ వినటం మట్టుకే కానీ మరి నిజంగా నామకార్థ క్రైస్తవ జీవితం కలిగి ఉన్నవారు అనమాట. అంటే ఇటు సైడు దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు, మరి సండే వచ్చిందంటే చర్చ్కి రెగ్యులర్గా మానకుండా వెళ్తూ ఉంటారు. మరి అలాగే మండే టు సాటర్డే మరి ఏం చేస్తారంటే అన్య సాంప్రదాయ పద్ధతుల్లో అక్కడ ఇక్కడ నడుస్తూ ఉంటారు అనమాట. అయితే మరి దేవుని చిత్తం ఇదా అని చెప్పి నేను పరిశీలించుకున్నప్పుడు, మరి తన కోసం, తన చిత్తం నెరవేర్చడం కోసం, పరలోకమందున తండ్రిని సంతోషపరచడం కోసం తల్లిదండ్రులనైనా కావచ్చు, తోబుట్టులనైనా కావచ్చు, మనం వాళ్ళ నిర్ణయాలకి మనం ఎంత మాత్రము ఏకీభవించకుండా క్రీస్తులో ముందుకు వెళ్ళడానికి ఒక మంచి వాక్యంగా నా మనసులో నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అయితే తండ్రి చిత్తం ఏంటి మరి? రక్షణ కలిగి ఉన్న మనము పాప స్వభావం ఏ రీతిగా విడిచిపెడుతున్నామో, లోక సంబంధమైన ఆలోచనలు కావచ్చు, లోక సంబంధమైన నడవడిక కావచ్చు, మూఢనమ్మకాలు, మరి అలాగే విగ్రహారాధన, ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో నుండి దేవుడు బయటికి రమ్మని మనకు పిలుపునిచ్చి ఆయన కోసం మనల్ని రక్షించుకున్నాడు. అయితే మనం దీన్ని విడిచిపెట్టి తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు, తినేవాళ్ళు తింటూనే ఉంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, విగ్రహారాధన చేస్తూనే ఉంటారు. కానీ మరి దేవుడు ఆత్మస్వరూపి ఆయన క్రీస్తు నామంలోనే మనకు రక్షణ ఉన్నది. యేసుక్రీస్తు నామంలో మనం జీవిస్తున్నప్పుడు కుడికి కానీ ఎడమకి కానీ మనము తిరగకుండా మన కనురెప్పలు సూటిగా చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని ఒకరోజు బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకుంటాడు అన్న విషయంలో ఎలాంటి సందేహము ఉండదు అనమాట. అయితే ఈరోజు మరి తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారని గమనిస్తే, మరి వాళ్ళకి ఇష్టమైన త్రోవలలో తొలగిపోవడమే కాకుండా ఆ యొక్క కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, లేదా అల్లుడు కావచ్చు, లేదా కోడలు కావచ్చు, మరి ఇలా క్రీస్తు మార్గంలో నడుస్తున్నప్పుడు వాళ్ళని అభ్యంతరపరిచే విధంగా వాళ్ళ బిహేవియర్ అనేది ఉంటది అనమాట. అంటే వీళ్ళు చెడిపోతున్నదే కాకుండా కొంతమంది గమనిస్తే మన చుట్టుపక్కల వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బలవంతంగా క్రీస్తు నుండి దూరం చేయాలని, విగ్రహారాధనకి మరి దగ్గర చేయాలని, ఏమవుతుందిలే అని నరకం వరకు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారనమాట. అయితే చాలా కుటుంబాలలో అవసరానికి దేవుని నమ్మి ఆ తర్వాత మరి అన్య సాంప్రదాయ పద్ధతులు చేస్తూ మరి దేవుణ్ణి విసిగిస్తూ భ్రష్ట మనస్కులై తొలగిపోతూ ఉంటారు. అయితే మరి దేవుని వాక్యం ఈ విధంగా మనకు సెలవిస్తుంది. తాగుబోతులైనను, దూషకులైనను, హింసకులైనను, విగ్రహారాధికులైనను దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని. కానీ మనము ఆ ఒక్క విషయం మర్చిపోయి ఇదేంటి అదేంటి ఇదేంటి అని చెప్పి చాలా రకాలుగా
దేవుని శోధిస్తూ ఉంటాం అనమాట. మరి ఇశ్రాయేలీయులు కూడా దేవుడు వాళ్ళ పని కొద్దిగా ఆలస్యం అవుతుంది అని చెప్పేసేసి మరి మోషే దేవునితో మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు ఒక ఎద్దుని లేదా దూడని విగ్రహంగా తయారు చేసుకొని వాళ్ళ యొద్ద ఉన్న వెండి బంగారంలనన్నిటిని ఒక దగ్గర పోగేసుకొని ఇదే మాకు దేవుడు అని చెప్పి మరి దేవునికి ఆపోజిట్ గా ప్రవర్తించి ఎంతగానో దేవుని మనసును నొప్పిస్తారన్నమాట. అలాగే ఇప్పుడున్న మన పరిస్థితులలో చాలా మంది అవసరాలకి రోగం ముదిరిపోయినప్పుడు యేసుప్రభు అని కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ప్రార్థిస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. మరి అలాగే లేదా ఆకలితో ఉన్నప్పుడు అంటే ఎవరు సహకరించని సమయంలో ఎండుతున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడండి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని వైపు నడుస్తూ ఉంటారు, రెగ్యులర్ గా చర్చికి వెళ్తూ ఉంటారు. మరి దేవుడు ఒకసారి మరి మనసు పెట్టి మన సమస్యలని చూసినప్పుడు విడుదల వస్తుంది అనమాట. అలా దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యం చేయగానే మరి దేవుడు ఎవరో మరి దేవుని సంబంధికులు ఒకవేళ పాస్టర్స్ అయినటువంటి వాళ్ళు వెళ్ళి హెచ్చరించినా కూడా ఈయనకి ఏం తెలుసు అని ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. మరి అదే అవసరత కలిగి ఉన్నప్పుడు పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి, మేము ఉపవాసం ఉంటాం, మా కోసం మీరు కూడా ఉపవాసం ఉండండి, మా కోసం ఇది చేయండి అది చేయండి అని చెప్పి కానుకలు అర్పిస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఇచ్చేది లక్షల్లో వేలల్లో ఏముండదండి. కానుకలు ఒక 500 200 ఇస్తూ ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పించుకుంటూ ఉంటారు. తీరా సమస్యకు విడుదల వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కరెక్ట్ గా వెళ్ళి ఏదో ఒక వాళ్ళ మూఢాచారాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారనమాట. ఇది వద్దు అని హెచ్చరించినా కూడా ఈయనెక్కడి పాస్టర్, ఈయనెక్కడి మనిషి అని చెప్పి, లేదా ఆ యొక్క కొడుకు కరెక్ట్ గా వెళ్తుంటే కోడలు నేర్పించి పాడు చేస్తుంది అని, లేదనంటే కూతురు కరెక్ట్ వేలో వెళ్తుంటే అల్లుడు పాడు చేసి ఇట్లా వేధిస్తున్నాడు, మేము చేస్తున్న దాంట్లో వీళ్ళు ఓర్వలేక ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మరి ప్రవర్తిస్తుంటారు అనమాట. అందుకే దేవుడు ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తాడంటే భ్రష్ట మనసుకి అప్పచెప్తూ ఉంటాడు అనమాట. అయితే మనం కూడా మనము ప్రతిరోజు వాక్యాన్ని చెక్ చేసుకొని మరి మనం ముందుకెళ్ళి దేవుని చిత్తం ఏంటి, దేవునికి అయిష్టం ఏంటి అని చెప్పి మనం బైబిల్ చదివితే ఎన్నో విషయాలు మనం గమనించవచ్చు అన్నమాట. మరి ధనం విషయంకి వచ్చేసరి మరి చాలా మంది చెదిరిపోతుంటారు. కొడుకు అని కానీ, కూతురు అని కానీ, రక్త సంబంధికులు కానీ, అన్నతమ్ములను కానీ ఎలాంటి రిలేషన్ కి కూడా పెట్టరు. అంటే ధనాన్ని ఒక విగ్రహంగా చేసుకొని నడుస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఇటు వాక్యం వింటూనే ఉంటారు, అటు మరలా ధనం రాగానే ధనం వైపు చూసి మరి రాంగ్ రూట్ లో వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తుంటాం అనమాట. అంటే ధనం అనేది ఒక విగ్రహం. అంటే ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఇస్సాకు భార్య అయిన రిబ్కానే మరి తన ఇద్దరు నవమాసాలు మోసిన పిల్లలే అట్ ఎ టైం వాళ్ళు పుడతారు. అంటే ఇంకా వీళ్ళకి ఒకసారి ఒక బాబు లేదా ఇంకొకసారి ఇంకొక బాబు కాకుండా అట్ ఎ టైం అంటే ట్విన్స్ గా వాళ్ళు పుడతారు అనమాట. కానీ సొంత తల్లే చూస్తున్నారు కదా డబ్బు విషయానికి వచ్చేసరికి, అరే మీ నాన్న కేవలము మీ తమ్ముడికి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాడు ఆస్తిని మొత్తము, నీకు ఎలాంటి రాకుండా చేస్తున్నాడు, కాబట్టి నువ్వు మారువేషంలో వెళ్ళి అవన్నీ కూడా నువ్వు తెచ్చుకో అని చెప్పి సొంత తల్లి ప్రోత్సహిస్తుందండి. మరి ఇలాంటివన్నీ బైబిల్ గ్రంథంలో ఉంటే వీళ్ళు చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మంచి ఏంటి చెడేంటి, మనిషి ఏ విధంగా పతనమైపోతున్నాడు, ఏ విషయంలో బ్లెస్సింగ్ అవుతున్నాడు అనేది స్పష్టంగా మనం బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు. మాకు చదువు రాదు, బైబిల్లో మేము చదవలేము, మాకు టైం లేదు అని చాలా మంది ఇట్లా ఎస్కేప్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో వాక్యాలు వింటున్నప్పుడు కావచ్చు, లేదా వినగలిగిన వాక్యాలు ఉండొచ్చు చదువురాని వాళ్ళకి, అట్లనే చదువచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడో టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ దేవుని వాక్యాన్ని పరిశీలించి చదవడానికి టైం లేదు. మరి దేవుడు ఇచ్చిన టైం లేదు అని అంటారు. ఉద్యోగాలకి, వ్యాపారాలకి అన్నిటికీ వెళ్ళిపోతుంటారు. సో అది వేరే విషయం. అయితే మనం ఇక్కడ టాపిక్ లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఒక్కొక్క విగ్రహంగా చేసుకొని తొలగిపోతూ దేవునికి మరి ఎంతగా శోధనకి వాళ్ళు పడిపోవడమే కాకుండా దేవుని శోధిస్తున్నారు అనేది మనం గమనించవచ్చు అనమాట. సో వాళ్ళు సొంత తల్లి అన్నకే ఇస్తున్నాడు అని చెప్పి తమ్ముడికి ఇవ్వట్లేదు అని చెప్పి చెదరగొట్టడానికి సొంత తల్లి కారణమైంది. సో మరి మంచి దారిలో నడిపించే తల్లిదండ్రులే పక్కదో పడుతున్నప్పుడు మరి మనకు ఎవరు గురి అంటే ఇదేనండి బైబిల్ గ్రంథం.
దేవుని వాక్యం. దీంట్లో మరి మనము దేవుడు మనల్ని సృష్టించిండు. తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుని వాక్యం ఉంది. అయితే అంటే కొంతమంది అనుకుంటారు తల్లిదండ్రుల కంటే దేవుని వాక్యాన్ని కూడా తక్కువ చేస్తుంటారు అనమాట. అంటే తల్లిదండ్రుల గర్భం తెరిచింది దేవుడు. దేవుడు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు. రెస్పెక్ట్ ఇవ్వమన్నాడు. నీ తల్లిదండ్రులని గౌరవించు అని అన్నాడు. కాబట్టి నువ్వు ఇంకా దీర్ఘాయుష్మంతుని కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పింది కూడా దేవుడే. కానీ రహస్యంలో ఉండి దేవుడు అన్ని కూడా మనల్ని గమనిస్తున్నాడు. అయితే ఈరోజు మనం భూమిపైన ఒక సృష్టిగా ఏర్పడడానికి కారణం మన తల్లిదండ్రులు కాదు, ఎంత మాత్రం దేవుడు. కాబట్టి మరి దేవుడు చెప్పిన నియమాలలో మనం నడుచుకోవాలి. నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే ఇట్లా ఇంత క్లియర్ గా మరి దేవుడు మనకు చెప్తున్నప్పటికీ కూడా దేవుని విషయానికి వచ్చేసరికి ఏదైనా పక్కకు పెట్టి మరి మనం శోధిస్తూ మనకి ఇష్టమైన మార్గాలలో తొలగిపోతూ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన మార్గంలలో అంటే ఇక్కడ సక్సెస్ రావట్లేదు కాబట్టి నేను వేరే రూట్లలో నేను సక్సెస్ ని వెతుక్కుంటాను, నేను బ్రతుకుతుంది ఎందుకోసం, నాకున్న ఒక్కగానొక్క లైఫ్ లో నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించకూడదా. కొంతమంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో గమనిస్తే తిండి కోసమే బ్రతుకుతున్న వాళ్ళు, బట్టల కోసమే బ్రతుకుతున్న వాళ్ళు, ప్లాట్ల కోసము లేదా భూముల కోసమే బ్రతుకుతున్న వాళ్ళని కూడా మనం చూడొచ్చు అనమాట. కానీ దేవుడు పిలిస్తే అన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. మరి ఉన్న ఒక్కగానొక జీవితం దేవుని కొరకు బ్రతుకుతే ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వడా అనేదే మన క్వశ్చన్ అనమాట. దేవుడు ఎంతైనా మనం ప్రియుడాన్ని ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండమని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. అంటే మనం ఆత్మీయ జీవితంలో ఎంతైతే వర్ధిల్లుతామో అంతకంతకు దేవుడు మనల్ని వర్ధిల్లేలాగా చేస్తాడనమాట. మనం నిమిషమాత్రం సంపాదన కోసం, లోకాశల కోసం మనము వెళ్ళిపోయినట్లయితే అవన్నీ కూడా శూన్యంగా మారిపోతాయి. కొన్ని రోజులు మనకు సంతోషాన్ని ఇస్తాయి, కానీ మనము మళ్ళా బయటికి రాలేని స్థితికి వెళ్ళిపోయి సమయం అంతా వృధా చేసుకున్న వాళ్ళం మనమే అవుతాం అనమాట. నేను ఒక బుక్ చదువుతున్నప్పుడు మరి పాల్ యాంగిచో గారి బుక్స్ నేను రెగ్యులర్ గా చదువుతుంటానండి. నాకు సమయం ఉన్నప్పుడు ఎంతోగానో విశ్వాసంలో బలపడడానికి ఆ బుక్స్ నాకు సహకరిస్తాయి. అవే కాదు, నేను చాలా బుక్స్ చదువుతాను, కానీ ఎక్కువగా నేను అట్రాక్ట్ అయిన బుక్స్ ఏవంటే పాల్ యాంగిచో. సో ఆయన ఒక సంఘస్థురాలు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సంఘస్థురాలు, నీకు పెద్ద మొత్తంలో నేను మీ సేవకి సహకరించుకుంటున్నానండి, వ్యాపారం చేసి సహకరించాలనుకుంటున్నానండి, కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె ఆయన దగ్గర మాట్లాడుతుంది అనమాట. సో మాట్లాడుతున్నప్పుడు ఈ పాల్ యాంగిచో గారు ఏమన్నారంటే, అమ్మ మంచిది, నువ్వు దేవుని కోసం బ్లెస్ అవుతున్నావు, నువ్వు ఫలిస్తున్నావు, సో కాబట్టి దేవుడు సంతోషిస్తాడు నిన్ను బట్టి, కాబట్టి నువ్వు ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నావో చెప్పు, నేను ప్రార్థిస్తాను అన్నప్పుడు ఆ సహోదరి తడబడకుండా, నేను ఒక సిగరెట్ కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటున్నానండి, దాని ద్వారా లాభాలు ఎక్కువగా ఉన్నాయంట, నేను సెర్చ్ చేస్తే నా యొక్క సర్చింగ్ లో తెలిసిందని ఆ యొక్క స్త్రీ చెప్పడం జరిగిందంట. సో అప్పుడు యాంగిచో గారు వెంటనే అన్నారు, ఈ సాతాను ద్వారా వస్తున్నది, దేహము దేవుని ఆలయం అయినది కాబట్టి ఇలాంటి పొగలు, ధూమపానాల చేత నీ శరీరాన్ని, ఇతరుల శరీరాన్ని ఎంత మాత్రము కూడా పాడు చేసుకోవడానికి నీకు అనుమతి లేదు. నీ శరీరము దేవునికి ఆలయం ఉన్నది, నీ యొక్క దేహము దేవుని ఆలయం అయినది, కాబట్టి నువ్వు దేవుని కోసం మంచి వ్యాపారాలు చేయి, ఇలాంటి చెడ్డ వ్యాపారాలు చేసి నువ్వు అధికంగా కూడబెట్టినా కూడా దేవుడు దీన్ని బట్టి సంతోషించడు, కాబట్టి ఈ యొక్క ఆలోచన మానుకో అని చెప్పినప్పుడు ఆ యొక్క సహోదరి మరి ఆలోచించి దేవుని సహాయం కొరకు ముందుకు వెళ్ళడం జరిగిందనమాట. అంటే మరి మనం కూడా రకరకాలుగా సంపాదించుకోవాలి అని చెప్పి రాంగ్ రూట్ లో మనం తొందరగా ఏదో బ్లెస్ అవుతున్నాం అన్న కోమాలో బ్లెస్ అవుతుంటాం, కానీ అది నిజమైన బ్లెస్సింగ్ కాదు, సాతానుడు మోసం చేసే బ్లెస్సింగ్ అనమాట అది. సో అది ఎంతగా మనల్ని ముందుకు నడిపిస్తుందో అంతగా కింద పడడానికి కూడా అవకాశాలు 100% ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము ఏ విధంగా దేవుణ్ణి మన శరీరంతో కావచ్చు, మన హృదయంతో కావచ్చు, ఎలా మనం సన్మానిస్తున్నాం, ఎలా మనం ముందుకు వెళ్తున్నాం, ఎలా దేవుని సంతోషపరుస్తున్నాం అనేదే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మరి మనము
ఆ దేవుని వాక్యాలని పరిశీలించి ఒకవేళ మనకు వాక్యం చదవడం రాకపోతే అనుభవజ్ఞులైనటువంటి సేవకులు వాళ్ళ చిన్న వయసు వాళ్ళు కావచ్చు, పెద్ద వయసు వాళ్ళు కావచ్చండి. చాలా మంది ఏందనంటే వాళ్ళకున్న సమస్య వచ్చినప్పుడు చిన్న పాస్టర్స్, పెద్ద పాస్టర్స్ అని కూడా చూడరు. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, పెద్ద పాస్టర్స్ ఇన్ ద సెన్స్ ఏజ్ ఎక్కువ ఉన్న పాస్టర్స్, తక్కువ ఉన్న పాస్టర్స్ అని చూడరు. ఎవరు దొరికితే వాళ్ళతో ప్రార్థన అడుగుతారు. కానీ ఎప్పుడైతే రిలీజ్ వస్తదో అప్పుడు అనుభవం లేదని క్లియర్‌గా. సో, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అనుభవాలు కాదండి, ఆత్మ అవసరం. దేవుని దగ్గరికి వెళ్ళాలనంటే మరి దేవుడు నడిపించి విడుదలియ్యాలంటే ప్రార్థన పోరాటం అవసరం. అది ఏ ఏజ్ వాళ్ళకైనా. కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సో, వాళ్ళకు లాంగ్ జర్నీ వాళ్ళు చేసొచ్చినా గూడా ప్రేయర్ అనేది అనుభవం ఉండదనమాట. అంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళ కుటుంబ పోషణలో ముందుకు వెళ్ళడం జరిగి ఆహ్, వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడి చివరాఖరిలో మరి బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి రిటైర్మెంట్ ఏజ్‌లో వస్తారు. సో, చాలా మంది మోసపోయే వాళ్ళెక్కడ అంటే అనుభవం ఉందా లేదా అనేది మరి చూసుకొని వయస్సును బట్టి కాలిక్యులేట్ చేస్తారు. మరి కొంతమంది ఇర్మియా విషయంలో మనం చూసిన, సమూయేలు విషయంలో చూసిన చిన్నప్పుడే దేవుని సేవ కోసం దేవుడు వాళ్ళని పిలుచుకోవడం జరుగుతుందనమాట. ఈ రోజుల్లో వయసు అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. మరి సేవకుల దగ్గరికి వెళ్లి మరి ప్రార్థన సహాయం కోరి బైబిల్‌లో దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలా ఈ యొక్క నేను ముందుకు వెళ్ళాలి అని ఏ సమస్య అయినా కావచ్చు, విగ్రహారాధన అయినా కావచ్చు, డబ్బు విషయమైనా కావచ్చు, బిజినెస్ అయినా కావచ్చు, పాపం, ఏది కృప అనేది, ఏది శాపము అనేది మనం రెగ్యులర్‌గా చర్చ్‌కి వెళ్లి వాక్యాలు వింటున్నప్పుడు, డైలీ బైబిల్ చదువుతున్నప్పుడు, లేదా ఆత్మీయులతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు తెలుస్తుందనమాట. ఎప్పుడో నామకార్థంగా క్రిస్మస్‌కి లేదా న్యూ ఇయర్‌కి లేదా సండే లేదా 6 మంత్స్‌కి ఒకసారి చర్చ్‌కొచ్చి దేవుని సన్నిధిలో ఒక్క అడుగు పెడితే నాకు బ్లెస్సింగ్స్ అన్నీ వచ్చేసినాయి అనంటే అది కాదు. దేవుని వాక్యం మనం రెగ్యులర్‌గా ఫాలో అయితేనే మనం దాన్ని నేర్చుకోగలుగుతాం అన్నమాట. ఒక ఉద్యోగంలో మనం జాయిన్ అయినప్పుడు ఒక రోజు వెళ్తే మనకు సాలరీ ఇవ్వరండి. మొత్తం మంత్ అంతా కూడా వెళ్ళిన తర్వాత అందులో డుమ్మాలన్నీ చూసుకొని వాళ్ళెంత పర్ఫెక్ట్‌నెస్ వాళ్ళున్నారని చూసి వాళ్ళని బట్టి ఇంకా మంచిగా చేయగలిగిన వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చి వాళ్ళు ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్‌కి వెళ్ళడం జరుగుతుందనమాట. అంతేగాని మనం అడుగుపెట్టి సమస్యలొచ్చినప్పుడు దేవుడిని నమ్ముకొని లేదా మన ఇష్టం వచ్చినట్టు మార్గము మనం ఒకటి డిసైడ్ చేసుకొని దాంట్లో వెళ్ళి ఇదే దేవుని చిత్తం అని అనుకోవడం అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ అయినది కాదు. కాబట్టి దేవుని వాక్యంలో మనం ప్రార్థించి మరి సేవకుల యొద్దకు వెళ్ళి ఆ యొక్క విషయంలో ఎలా చేయాలి అయ్యగారు అని చెప్పి అడిగి మరి వాళ్ళ యొక్క సహాయం కోరడం మరి ఎంతైనా కూడా మరి సంతోషించే విషయం అన్నమాట దేవుడు. కాబట్టి మనం కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? విగ్రహారాధన వైపు ఉన్నామా? డబ్బు వైపు ఉన్నామా? లేదంటే పాపం వైపు ఉన్నామా? సో, ఇలా పాపానికి ఏవైతే ఆస్కారం ఇస్తున్నాయో వాటి వైపు ఉన్నామా? లేదనంటే దేవుని చిత్తానుసారమైన మార్గంలో మనం ఉన్నామా? అని మనల్ని మనం చెక్ చేసుకొని మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రతిరోజు గనుక మనం వాక్యాన్ని ఫాలో చేసినట్లయితే మనం ఒకానొక సమయంలో దేవుడే అంటాడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అని. కాబట్టి మనం చిన్న చిన్న విషయాలలో మిడిమిడి జ్ఞానంతో ముందుకు వెళ్ళి నా వయసింత, వీళ్ళ వయసింత అని చెప్పి ఏజ్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, లేదనంటే అనుభవాలు కావచ్చు, లేదంటే ఇంకా ఏవైనా కావచ్చు. దేవుడు ఒక్కొక్క విశ్వాసి పట్ల ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉంటాడు. ఒక్కొక్క సేవకుల పట్ల ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉంటాడు. కాబట్టి మరి ఈ సేవకుడు రాంగ్, ఆ సేవకుడు కరెక్ట్ ఇవన్నీ కాదు. సో, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందనేది మనకు దేవుడు మంచి చెడు వివేచించే జ్ఞానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో పెడతాడు. కాబట్టి ఆ యొక్క వేలో ఆలోచించి దేవుని వాక్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనం బ్లెస్‌ఫుల్‌గా ఉండడమే కాకుండా ఇతరులకు కూడా మాదిరికరంగా మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం విన్న మీలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. షేర్ చేస్తున్న వారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళందరినీ దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. వాళ్ళని మరి ఈ యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నామండి. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళందరిని బట్టి దేవుని నామానికి వందనాలు. మరి ఇంకా
అనేకులకు షేర్ చేయండి. రక్షణ వాక్యం అనేకులకు అందించండి. ఎంతో మంది దైవ దీవెనలు పొందుకొని మరి నరకానికి చేరువవుతున్న వాళ్ళు దేవుని బ్లెస్సింగ్ లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రతిరోజు మానక నేను సేవకుడు ఇద్దరము కలిసి కంపల్సరీగా మేము ప్రార్థిస్తున్నాం. సో మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. మా పిల్లల గురించి ప్రార్థన చేయండి. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య యూట్యూబ్ మినిస్ట్రీ, మరి విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లాపూర్ మెట్, అలాగే హైదరాబాద్ రామంతపూర్లో కూడా మేము స్టార్ట్ చేయడం కోసం స్థలం చూస్తున్నాం. మరి ఆ విషయంలో కూడా మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారం మాకు ఎంతో అవసరం. మరి ఒకవేళ మీలో ప్రేరేపింపబడిన వాళ్ళు పరిచర్యకు సహకరించాలి అని అనుకున్నట్లయితే దయచేసి సేవకుని ఫోన్ నంబర్ ఉంటుంది. దానికి మీరు ఆర్థికంగా కూడా సహాయం చేయొచ్చు. మేము పర్సనల్ గా దేనికోసమో ఏ అమౌంట్ ని మేము వాడట్లేదు. మేము కూడా పనులు వీలైనప్పుడు పనులు చేసుకుంటూనే దేవుని సేవలో కొనసాగుతున్నాం. ఎంతో మంది ముందుకొచ్చి కానుకలు ఇస్తున్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మందిరం కట్టే విషయంలో కూడా మేము ప్రార్థనలో పెట్టి ఉన్నాం. ఆ యొక్క మందిరం కట్టే విషయంలో మీరు మా కొరకు ప్రార్థించండి.